గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపించడం ద్వారా ఏదో జరిగిపోతుంది, ఇక బీసీ ఉద్యమం ఆగిపోతుంది, బీసీలు ఇంకెవరు మాట్లాడరు అనేటువంటి భ్రమలు మీకేమన్నా ఉంటే తొలగించుకోరాలి. వెనకటి బీసీలం కాదు, మేమంతా ఆధునీకరించబడి ఆలోచన మెరుగుపరుచుకొని వచ్చిన మలిదశ బీసీ ఉద్యమకారులు మేమంతా ఇప్పుడు పుట్టుకొచ్చిన వాళ్ళం. ఇవాళ అడిగింది ఏంది? తీన్మార్ మల్లన్న అడిగింది కులగణన తప్పు. మీరు ఈ ప్రభుత్వం చేసినటువంటి కులగణన చిత్తు కాగితంతో సమానం, ఇది ఎందుకు పనికిరాదు, ఇది బీసీలను ప్రజలను మోసం చేస్తున్నటువంటి నివేదిక అని చెప్పి తగలబెట్టడం జరిగింది. నిజంగా తగలబెట్టడమే తప్పైతే, బీసీల మంచిని కోరి బీసీలకు న్యాయం జరగాలని కోరి తగలబెట్టడం తప్పైతే ఆ తప్పును ఇంకా 1000 సార్లు చేస్తా. మీరే చెప్పిరు భారతదేశానికే ఆదర్శవంతమైనటువంటి కులగణన మనం చేయబోతా ఉన్నాం, ఇది నా జన్మ సార్థకం అనేటువంటి డైలాగులు పెద్దగా కొట్టిరు. నేను కూడా చెప్పిన కులగణన చేసే క్రమంలో ముఖ్యమంత్రి గారికి నేను కూడా సూచన చేసిన. 1931 తర్వాత అసలు మా తలకాయాలను లెక్కించినోడు లేడు కులాల వారీగా. మీరే మంచి కార్యక్రమం చేపట్టిరు. మీరు చేపట్టే కార్యక్రమం దేశానికి ఆదర్శంగా ఉండాలి, రాహుల్ గాంధీ గారు తల ఎత్తుకొని మాట్లాడే విధంగా ఉండాలి, దీని ఒక పండుగ వాతావరణంలో చేయాలనేటువంటి మాట చెప్పడం జరిగింది. నిజంగా కులగణన సక్సెస్ చేయాలనేటువంటి ఆలోచన గనక రాష్ట్ర ప్రభుత్వానికి అందులో ఉన్న అగ్రవర్ణాలకు నిజంగా ఉంటే కులగణన ప్రారంభోత్సవమే వేడుకలాగా జరిగి ముఖ్యమంత్రి గారు ఆయన ఇంట్లో, మంత్రులు వాళ్ళ ఇళ్లలో, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎవరింట్లో వాళ్ళు మొదటి రోజు చేసుకొని సమాజానికి ఆదర్శంగా చూపించేటోళ్ళు.